అందుకనే పిచ్చిదానా సిన్సియర్ గా లవ్ చేయొద్దు, ఇంట్లో దెబ్బలు పడొద్దు. చెప్పు మమ్మల్ని అటు ఇటు బొమ్మని చెప్పి ఇదా నువ్వు చేసేది చెప్పే తప్పుడు ఎవర్రా నువ్వు చెప్పు ఎందుకు వచ్చినావు ఎంత పని చేసినావే నువ్వు నువ్వు పోయిగా నేను వస్తా. మళ్ళీ వస్తుంది గోడ దుంకి పోదాం ఇటుకెళ్ళి. ఏం మాట్లాడుతున్నారా? ఈ గోడ నేను ఎట్లా దునుకుతా? మా వాళ్ళు ఉన్నారు, నువ్వు తొందర పో ఫస్ట్. ఈ నుంచి మా అమ్మ కూడా ఇంట్లో లేదు, వచ్చింది అనుకో మన పని అయిపోతుంది. వస్తావుగా? అరే నువ్వు పోరా, నేను వస్తా. కానీ ఆఖరికి మా బావని బకరగాని చేసాను, వస్తా పో. సరే దా మరి. 8 9 10. బావా ఇటు చూడు ఒకసారి. బావా నేను లవ్ చేసినంత లేచిపోతున్నా, ఇదే నీకు సర్ప్రైజ్. ఇంకెప్పుడు రా మన పెళ్ళి చేసుకుందామని గుడికాడికి వచ్చినాం కదనే. మా దోస్తుగాడు వస్తుండు, వాడు దండలు తాలిబొట్టు బాషింగాలు అట్నే కొన్ని పైసలు పట్టుకొని రమ్మని చెప్పిన, వస్తున్నట. వాడు రాగానే పెళ్లి చేసుకుందాం. నాకెందుకో భయం అవుతుందిరా. భయమా? ఎందుకే భయము? మనం చేసేది కరెక్టేనారా? మనం చేసేది 100కి 100% కరెక్టేనే. నువ్వేం భయపడకుండా ఉన్నాగా. ఇప్పుడు నన్ను పెళ్ళి చేసుకుంటున్నావు కదా, తర్వాత నన్ను అయితే మోసం చేయవు కదా. పిచ్చిదానా, నిన్ను మోసం ఎందుకని చేస్తానే? మీ అమ్మ నాయనను వదిలిపెట్టొచ్చినావు. మా అమ్మ అంటే నాకు మస్తు ఇష్టం. మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, నేను గుండెలు పెట్టుకొని చూసుకుంటానే. నేనంటే అంత ఇష్టమారా నీకు? నువ్వంటే ఇష్టం కాదే. ఏంది అట్లా చూస్తున్నావు? నేను ఇట్లనే చూస్తూ జీవితాంతం గడిపేయాలని ఉందిరా. అవునే? నా ముఖం నాకే నచ్చది, కర్రీగా ఉంటా. నీకెళ్ళి నచ్చిందే? నువ్వు కర్రీగా ఉన్నా కానీ ముఖంలో కళ ఉంటుందిరా. నువ్వు నా బంగారం రా. అయినా నచ్చుడంటే కలర్ చూసి నచ్చుతారా? మంచి మనసు ఉండాలి కానీ నువ్వు మంచోనిరా, అందుకే నాకు మస్తు ఇష్టం. అరే ఇక్కడ మనం మంచిగా ఉన్నాం కానీ ఇంటికాడ మా అమ్మ నాన్న ఎంత బాధపడుతున్నారో. ఆడవాళ్ళు బాధపడుతున్నారో పడతలేరో తెలియదు కానీ ఇక్కడ నీ బాధనే ఎక్కువ ఉంది.
మంచిగా ఉంటాడు తీయే. అరే ఏడవకరా, ఊకోరా. అరే నువ్వెందుకు ఏడుస్తావురా? నువ్వు చెప్తిన్లే, ఏమంతోనో లేచిపోయింది. ఆమె కర్మ ఆమెనే అనుభవిస్తుంది. నువ్వుకో, ఏడవకు, ఏడవకరా. అరే ఊకోరా. ఒక్కగానొక్క బిడ్డ బావా, గావురంగా చదువుకున్నా. ఏం చేయాలి బావా? చెప్తినందు నువ్వేం చేస్తావురా? ఈ కాలమే గట్ల పాడైంది. ఊకో, నువ్వు ఊకో, ఊకోరా జరా. గావురంగా పెంచుకున్నా బావా. ఏమో పెంచినవు తీయగా చక్కగా. అరే ఏడవకరా అంటే మళ్ళీ అట్నే ఏడుస్తాడు. ఊక అయ్యా, ఇంకేం రోజులు ఏడుస్తావు చెప్పు? 2 రోజుల నుంచి అన్నం ఏం తినలే. తిను బుక్కడంతా. అరే అన్నం తినకపోతే ఎట్లరా? తినరా. అయిన దానికి ఏం చేస్తావు చెప్పు ఇప్పుడు? నువ్వన్నా చెప్పన్నా జర తినమని. 2 రోజుల నుంచి ఏం తింటలేడు. అదేమో అట్లా పోయింది, ఈయననేమో ఇట్లా చేస్తుండు. నేను ఒక్కదాన్ని ఏం చేయాలి చెప్పు? అరే ఏడవకరా, నా మాటి అన్నం తిను. నాకు వద్దే, నాకు బతుక బుద్ధి అయితే లేదే. అరే గట్లా అంటే రా, కోసం చేస్తాను నువ్వు. అదేమో అట్లా పోయింది, బాధ పెడుతుంది. నువ్వు ఇట్లా ఉండి ఇంత బాధ గజ్ఞం అవుతుంది. ఆగం చేద్దాం అనుకున్నది చేసింది. నువ్వు ధైర్యం పెడుతుంది. తిను ముక్కడంత అన్నం తిను. ఇగో అన్నం తింటావా లేకపోతే అది అట్లా నువ్వు ఇట్లా చేసినందుకు దిశ పుచ్చుకొని తాగమంటారా? అరే చెల్లెకు ధైర్యం చెప్పాల్సింది పోయి నువ్వే గిట్లా బాధపడతేట్రా? అరే చెల్లెమన్నా వేసుకుంటే మళ్ళీ మీ ఇద్దరు సంసారం ఆగమవుతుందిరా. ఉన్నోళ్ళే ఇద్దరు. తిను, తిను. నాకు వద్దు బావా, నాకు వద్దు. అరే నువ్వు గట్లా అనకరా, తినరా. నాకు వద్దే. అరే గిట్లా చేసేట్రా. అరే నువ్వు తినరా, తిన్నాక మాట్లాడదాం. నువ్వు అయితే తిను. నువ్వేం టెన్షన్ లేకుండా గింత మంచిగా ఉన్నావేంద్రా? ఇంటికాడ ఏం ప్రాబ్లం లేదా? అత్తమ్మకి ఇట్లా చెప్పొచ్చినావా? నేనే చెప్తున్నా. నువ్వు నాకు ఫోన్ చేసి ఎటన్నా తీసుకొని పెళ్లి చేసుకో అనగానే నీ మీదనే జీవి గురించి వచ్చిందే. ఇక పిచ్చిది ఏం చేస్తుందో ఎట్లుందో. ఎంత పని చేస్తుంది కొడుక. ఏడవకు. ఇప్పటి పిల్లల గట్ట తయారయ్యారు. కాలేజీ అంటారు, కథ కడుతున్నారు. తల్లిదండ్రులు చెప్పినట్టు తింటున్నారా? ఇప్పటి పిల్లలు తింటలేరు. అట్లా చేస్తాడు అనుకోలే చిన్న, మాకెంత పాపం చేసిండు. మనకు చెప్పి చేస్తారా పిల్లలు? మనం చెప్తారా? చెప్పరు. ఎంత గారభంగా పెంచుకున్నా నేను ఒక్క కొడుకు. తల్లిదండ్రులు యాదికొస్తారా? రారు ఆ టైంకు. వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. కష్టపడి పెంచుకున్నా. నా కొడుకు అమ్మాయి చిండమ్మా, ఏం మందు పెట్టి మలుపుకుందో. టైం వరకు అట్లా తయారవుతారా? ఆ టైం వరకు అట్లా తయారవుతారు. ఇట్లా ఎత్తది అనుకోలే. టైంకు అనుకుంటారా పోదామని, ఇద్దరు కూడితేనే పోతారు. ఇట్లా ఎత్తడని అసలు అనుకోలే. అయ్యో రామా, తల్లిదండ్రి యాదికి రారు. ఏం చేద్దాము? ఎట్లా అది కావాలి చిన్నమ్మ? ఎప్పుడైనా మాడినట్టు ఇట్లా ఎత్తడు అనుకోలేదు. చెప్పిపోతారా? గిట్నే చేస్తుర్రు. అరే ఏడవకరా. అరే నువ్వేం బాధపడకరా. కోడలేడు నా దొరకబట్టుకొచ్చి నా కొడుకు పెళ్లి చేసుకుంటా. నా బిడ్డకి ఇట్లా చేసింది, చేసుకుంటాడో లేడో కొడుకు అనుకోకు. చేస్తా, ఎట్లనే చేస్తా నేను. ఏడున్న పట్టుకొస్తా, నువ్వేం బాధపడకు. ఏం అర్థమైతలేదే అన్న, ఏం చేయమంటావు? మీరేం ఏడవకుర్రా. కోడలేడు నా దొరకబట్టుకొచ్చి నా కొడుకు పెళ్లి చేస్తా. ఇంకేందిరా? సరేనా? నువ్వు ఏడవకు. ఏడదోలాడతావన్నా, అంత దోలాడుతుంది. ఏడలేకపాయ్ ఇంకెటు పోతాం చెప్పు.
ఊళ్ళో ముఖం లేకుండా చేసింది బావా, నాకు బతకబుద్ధి అయితే లేదు. ఏంద్రా సస్తావా? గీంత దానికి సస్తావురా? లోకం మీద ఎంతమంది చేస్తలేరురా? నీ బిడ్డ ఒకటే చేసిన అదిరా. ఊక నువ్వు ఏడవకు. అరే ఇట్లా ఏడ్చుకుంటుంటే నీ బిడ్డ వస్తాదిరా. మనం ఎంత తేలాడినా కానీ దొరుకుతలేదు. వాళ్ళ అవ్వకు తెలియదంట వారా కొడుకేటు పోయినని. 4 సపరిస్తే వాళ్ళ ఇంటికి పోయి ఆమెనే చెప్తుంది. మన కోడలు మనం దొరకొచ్చుకోవచ్చు. నడు నువ్వు లేవురా, లేవు ఏడవకురా, నువ్వు లేవు పోదా. లేవురా లేవురా సరే లేవు లేవు నువ్వు లేవు. వాళ్ళ అవ్వకి ఎక్కే ఉంటుంది బా. ఆయన కానరాని దేశం పోయి అటే ఉన్నాడు చిన్నమ్మ. వాడిని పట్టుకొని ఇంత కష్టపడి వాడిని పెంచుకొని ఇంత సాధ్యం ఇట్లా చేస్తాడు అనుకోలే నేను. ఏడవకురా ఏడవకు. నీ కొడుకేడుండవా? ఏడిసిన కాడికి చాలు, నటించుడు మస్తు. ఏం మాట్లాడుతున్నావయ్యా? బాగా మాట్లాడుతున్నావు. అదే నా కొడుకు ఏం పెట్టి తీసుకుపోయిందో నువ్వే చెప్పు. నా కొడుకు ఏడున్నాడు మీరే చెప్పుర్రి. ఏందేమో బాగా మాట్లాడుతున్నావు. నీ కొడుకు నా బిడ్డ మందు పెట్టి మలుపుకుందా? నీ కొడుకే నా బిడ్డకి ఏం పెట్టి మలుపుకున్నాడు? ఇవన్నీ కాదు కానీ నా బిడ్డ ఏడుందో చక్కగా చెప్పుర్రి. ఏంటిదే నీకు తెలియదే దొరకపోయిందా నీ కొడుకు? అసలు ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నా కొడుకు నాకు చెప్పకుండా ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాడు. అటువంటి నీ బిడ్డను ఎట్లా తీసుకోవద్దు అనుకున్నావే? అసలు మీరేమో చేస్తారు నా కొడుకుని చెప్పుర్రి. ఏందేమో బాగా మాట్లాడుతున్నావు. దొంగేడు పేడ్చుకుంటా నీ కొడుకు ఎరకలే అనగానే ఊకుంటావు అనుకుంటున్నావా? చక్కగా ఎప్పుడు నా బిడ్డ ఏడుందో. ఎవడే దొంగేడు పేడ్చేది? బాగా మాట్లాడుతున్నావు. ఇంకోవర్నే నిన్నే. నన్ను ఎందుకంటే నువ్వు ఏదైనా బిడ్డ చెప్పు. నా కొడుకేడే. అసలు కొడుకు మందు పెట్టి మలుపుకున్నారు. నీ బిడ్డ నువ్వు నీ కొడుకు నా బిడ్డకి ఏం మాయ మాటలు చెప్పి తీసుకోవైరో. ఫస్ట్ నా బిడ్డ ఏడుందో చెప్పు. బాగా మీద కత్తున్నాయి కొడతావా? ఏమని కొంపాడుతా నచ్చితే కొట్టుడు కాదు సంపి బొంద పెడతా. నా బిడ్డ ఏడుందో చెప్పు. ఫస్ట్ బొంద పెడతావు నన్ను. మిమ్మల్ని పెడతా నేను. చెల్లె ఊకరా, ఆగు. నన్ను చెప్పు ముందు నీ బిడ్డను వాళ్ళు పెట్టుకుని నీ కొడుకే అదుపు తప్ప వచ్చిండు. నా కొడుకు అదుపు తప్పలేదు. నీ బిడ్డనే తీసుకుపోయింది. చుట్టూ పసార్లు తిరిగాడు నీ కొడుకు. నా బిడ్డ ఏం తప్పియాలి? నీ కొడుకుతో పట్టుకొని తిరిగి పసార్లు ఏడుగా మరి. నా కొడుకు లేక నేను ఏడుతున్నా. నా కొడుకు నేనే చెప్తా. అన్ని నీ నాటకాలే. నా బిడ్డ ఏడుందో చెప్పు. నీకు అన్ని తెలుసు. తెలిసి కూడా తెలియనట్టు నాటకాలు చేస్తున్నావు. నా కొడుకునే మీరేమో చేసిర్రు. మర్యాదగా చెప్పుర్రి. బాగా మాట్లాడుతురు. నీ కొడుకు సాల కూడా నీ బిడ్డ సాల కూడా ఇద్దరు బగ్గ బాచి వాళ్ళు లేచిపోతే మీకేం కొట్టారు? 10 మందిలో మాట్లాడుకోవాలి. అరే చెల్లె మనం పర్వతం మనం సపడే కూకున్నాం. 10 మందిలో గెలిచి ఇజ్జత్ తీస్తేనే చెప్తారు ఏడుగురు వాళ్ళు. నిజమేనే అన్న నువ్వు అనేది కూడా. వాడు ఒకసారి ఇంటికి కూడా వచ్చిండు. ఎందుకు 10 మందిలో పెడితే పరువు వద్దని మూసుకొని ఊకున్నా. ఇప్పుడు ఇక ఊకునేదే లేదు. పైగా ఎట్లయితే అట్లే చెప్తుండ్రు. 10 బిడ్డ దొరకపోలే మీ సంగతే చెప్తా. మీ ఇంటి అంటే పెడతాం. మాట్లాడుతున్నా ఏ అయితే తీరా 10 మంది మాట్లాడుకోవాలి. ఎవడకు నా కొడుకుని వాళ్ళేమో చేసిర్రు. మొత్తం నాటకాలు ఆడుతున్నారు వీళ్ళు. ఊక ఏడవకు. 10 మందిలో పోతే మళ్ళీ చెప్తా తీరా. ఊక ఏడవకు. ఎంతసేపు రా? మీ ఫ్రెండ్ ఎప్పుడు వస్తాడు? ఇంకా పెళ్ళి అంటే ఎన్నుంటే అన్నీ చదువుకొని రావన్నాయి. వస్తాడు తీ. అట్లా కాదురా, మళ్ళీ మా వాళ్ళు ఎవరైనా చూసిర్రు అనుకో నీ నుంచి ఏడ దూరం చేస్తారో అని భయం అవుతుంది. అందుకే అడుగుతున్నా. అట్లేం కాదు. వాడు రాగానే మనం పెళ్లి చేసుకుందాం. ఇంకేం నువ్వేం భయపడకు, నేను ఉన్నాగా. అయ్యో ఏం మాట్లాడుతున్నావురా?
రానమ్మా. లే ఇక నువ్వు మాట్లాడకు. బతికుండగానే మా పానం తీసినావు కానీ నువ్వు. ఎందుకే ఇట్లా చేసినావు? ఒక్కగానో ఒక బిడ్డ మంచిగా పెళ్లి చేద్దాం అనుకున్నా. ఎందుకే నువ్వు వీన్మాయిల పడి మమ్మల్ని ఇట్లా చేస్తున్నావు? చేసిన కాడికి మాసాలు కానీ ఇక నడు ఇంటికి. అరే నువ్వేంద్రా చేయబడుకున్నావు? ఇంతకుముందు వరకు మీ బిడ్డ కావచ్చు, ఇప్పుడు నేను తాళి కట్టిన భార్య. ఏందిరా నీ భార్యనా? ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు భార్య? మేము కనిపించందా నీకు భార్య అయిందా? ఏం మందు పెట్టినవురా నా బిడ్డకు? ఏం మాయ మాటలు చెప్పి మోసం చేసినవురా? అయ్యో నువ్వు నడివే దివ్య. రానమ్మా. ఎందుకే ఇట్లా తయారైనావు? మాటినకుంటా నడువు నువ్వు. అరే దివ్య, అమ్మ చెప్పినట్టు ఇంటికి వారా. నేను రాను నాన్న. చూసినవా అనయ్య నీ గౌరవ బిడ్డ? చిన్నప్పటి నుంచి గౌరవం చెయ్యకంటే లేదు. ఇప్పుడు చూసినావా? రా దివ్య. నేను రానమ్మా. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? నాకు నచ్చిన ఆయన పెళ్లి చేసుకున్న ఆయనతోనే ఉంటా నేను. మీరు పోలి ఇక్కడ నుంచి ఫస్ట్. ఇప్పుడు మాతో వస్తావా లేకపోతే ఇద్దరు కలిసి సావమంటావా? బెదిరిస్తురా? మేమిద్దరం మేజర్స్, మేమిద్దరం ఒకరినొకరిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం. మీరు ఎక్కువ చేసిరు అనుకో మీ మీద కేసు పెట్టాల్సి వస్తుంది. చక్కగా నుంచి వరి. ఏందిరా మా మీద కేసు పెడతావా? పెట్టురా పెట్టు. నీకు ఒక అక్కను చెల్లెను ఉంటే తెలుసురా విలువ. నీకు తోడగుట్టిందే లేదు, నీకు విలువ ఎట్టా తెలుసురా? కేసు పెడతాడంట. నువ్వు ఏం మాట్లాడకు. నువ్వు ఎట్లా చేస్తావు అనుకోలేదు. అసలు మనిషివేనారా? ఉన్నా అనుకున్నావు, సచిన అనుకున్నావు. ఈ తొక్క తల్లి నీ అయ్య కాలరాని దేశం బాటే ఉన్నాడు. నీకు ఆరంభంగా పెంచుతా, నువ్వు ఇట్లా చేస్తావా? నాకు ఇచ్చ పిరిదిదా నాకు. ఏమయ్యా నువ్వన్నా చెప్పయ్యా బిడ్డకు. దివ్య రామ్మ పోదాం ఇంటికి. ఎందుకు బిడ్డ ఇట్లా చేస్తున్నావు? మన ఇంటికి పోదాం రారా. నాన్న మేము ఇష్టపడ్డాం, పెళ్లి చేసుకున్నాం. నేను రాను నాన్న.